హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. ముగింపు. చంపటానికి తన ట్రక్కు డ్రైవర్ను ఉపయోగించింది. పోలీస్ కమిషనర్ ముందు జాగ్రత్త వలన అతడు బ్రతికి బయటపడగలిగాడు. అదుగో ఆ ట్రక్కు డ్రైవర్ను ఏర్పాటు చేసింది కూడా సుబ్రహ్మణ్యమే. తిరిగి అనూరాధ ముందుకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆమె అతడిని తీక్షణంగా చూడటంలేదు. గాభరాగా చూస్తున్నది. మొహమంతా భయంతో నల్లగా కమిలిపోయి ఉన్నది. నీకు ఇంకొకటి గుర్తు చేస్తాను అనూరాధ. నువ్వు వయస్సులో చాలా చిన్నదానివి, ఆలోచనలలో చాలా పెద్దదానివి, చాలా తెలివిగతలదానివి అని భావించే గర్వపోతువి కూడా. ఆయన ఆగాడు. ఆమె తలవంచుకు నిలబడింది. రత్న హత్య జరిగిన తరువాత మాతా డరావుకు ఫోను చేసి ఏం చెప్పావ్? జయంత్కు సుబ్రహ్మణ్యం చేత ఫోను చేయించి ఏం చెప్పించావ్? పోలీసు డిపార్టుమెంటుకు తెలియబరిచేలా ఏం చేశావ్? రవి సరదాగా ఆడిన ఆటను అందరి దృష్టికి తీసుకెళ్లి వాళ్ల ముందు అతడే హంతకుడిలా చిత్రీకరించావ్. అందరినీ, నన్ను కూడా ఈ కేసులో తప్పుదారి పట్టించ ప్రయత్నించావ్. బయటకు రత్న చచ్చిపోయినందుకు, రవి జైల్లో ఉన్నందుకు బిందెలకు బిందెలు జాలి కురిపించావు. అమాయకులైన ఆడపిల్లలనందరినీ పోగుచేసి ఇందిరా పార్కు నుండి సెక్రటరీ ఏరియర్ దాకా పెద్ద ప్రొసెషన్ తీసుకువెళ్లి ఈ హత్య కేసులో నువ్వెంత అమాయకురాలివో ప్రదర్శించుకున్నావు. అవునా? అనూరాధ తల వాలిపోయింది. ఇప్పుడు చెప్పానే వాళ్లంతా ఒక్కొక్కళ్ళు నీ ముందు ఎదురుగా ఉన్న ఆ బోనులో నిలబడి నువ్వు చేసిన ఘోరాలను వివరిస్తుంటే విందువుగాని అంటూనే ముందు జడ్జిగారి వైపు తిరిగా, ఈ యువరానర్, ఈమె ఈ అందమైన చదువుకున్న డబ్బున్న యువతి రవిని ప్రేమించింది. రవిని ప్రేమించింది అనేదానికంటే అందమైన అతడి డబ్బుని కాంక్షించింది. అతడిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఏ సభ్యవతి దిగజారనంత క్రింద స్థాయికి దిగజారి అతడి ముందు వివస్తర అవుతూ నిలబడింది. అతడు నిరాకరించినప్పుడు నాగుపాములా బుసలు కొట్టి, పగబట్టి అతడు ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేయించి అతడినే తెలివిగా ఆ హత్యలో ఇరికించి కసి తీర్చుకో ప్రయత్నించింది. న్యాయమూర్తన్నా, న్యాయస్థానమన్నా గౌరవం లేకుండా క్షణాల్లో మాటలు మార్చి, రెచ్చిపోతూ, కథలల్లి, మాయమాటలు చెప్పి మనలనందరినీ మోసం చేయాలని చూసింది. ఎంతకైనా తెగించే శక్తిగల ఈ యువతికి న్యాయశాస్త్రాలలో చూపినట్లుగా అత్యధికమైన శిక్షను విధించవచ్చు అంటూనే మొహాన్ని రెండు చేతులతో కప్పుకుని తలవాల్చుకున్న ఆమెనే చూస్తూ కొద్ది క్షణాలు ఆగాడు ఆయన. తరువాత, యువరానర్, ఈమె మీద నేరారోపణలను రుజువు చేసేటందుకుగాను, అందులో భాగస్వాములైన వ్యక్తులను, ఇతర సాక్షులను పరీక్షించేటందుకుగాను అనుమతివ్వవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అన్నాడు. యస్, యూ కెన్ ప్రొసీడ్. ఒక్కసారిగా కోర్టులో కలకలం ప్రారంభమైంది. అప్పటికే అనూరాధ భుజాన ఉన్న చున్నీని మెడకు మెలివేసుకుని బలంగా బిగించేసా ఈ రెండు చేతులతోనూ రెండు వైపులకు లాగసాగింది. జడ్జిగారు వడివడిగా స్టాప్ ఇట్ అంటూ అరిచారు. అటు చూస్తూనే ఆమె పక్కగా బోను క్రిందగా నిలబడి ఉన్న ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ బోనులోకి మెరుపులా వెళ్లి ఆమె రెండు చేతుల నుండి చున్నీని వదిలించి ఆమె గింజుకుంటున్నా లక్ష్య పెట్టకుండా ఆమెను గట్టిగా పట్టుకున్నారు. 15 రోజుల తరువాత 31 అప్పటికి సరిగ్గా వారం రోజుల క్రితం రత్న హత్య కేసులో కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అనూరాధ నేరాన్ని ఒప్పుకోవటంతో జడ్జిగారు తన తీర్పును వారం రోజుల్లో ఇవ్వగలిగారు. అనూరాధకు, సుధాకర్కు యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడింది. వాళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యంకు 3 ఏళ్ల జైలు శిక్ష, జయంత్ మీద హత్యాప్రయత్నం చేసిన ట్రక్కు డ్రైవర్కు 2 ఏళ్లు, జడ్జిగారి మీద చెప్పు విసిరిన కుర్రవాడికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించడం జరిగింది. హత్యకు ఉపయోగించిన తాడును తనింట్లో దాచిపెట్టిన ప్రకాశంకు అతడికి తెలియక చేసిన నేరంగా భావించి 4 రోజులు జైలు శిక్ష విధిస్తూ అంతకు ముందు జైల్లో గడిపిన రోజులను కూడా ఈ శిక్షాకాలంలో జమ చేయవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశారు. దాంతో అతడు 2 రోజుల క్రితం జైలు నుండి విడుదలై ఇంటికి వచ్చాడు. చక్రధరం జుట్టు పీకుంటున్నాడు వారం రోజుల బట్టి. కొడుకులిద్దరూ కూతురు కలిసి కొంపను గుండం చేసా ఈ వెళ్లిపోయినట్ల నిపిస్తున్నది ఆయనకు. రిటైర్మెంటు బెనిఫిటర్స్లో ₹1 కూడా ఇంకా చేతికి రాలేదు. కాని వాళ్లున్న 3 రోజులు ఆ టెలిఫోన్ ఒక్క క్షణం ఖాళీగా లేదు. ముగ్గురు ఒకరిని విడిచి ఒకరు ఔరంగాబాద్కు, అహ్మదాబాద్కు, కలకత్తాకు చేస్తూనే ఉన్నారు. ఓ పగలు లేదు, రాత్రి లేదు. చాలా రోజుల తరువాత కొడుకులు, కోడళ్లు, కూతురు, మనవళ్లు, మనవరాళ్లు అంతా కలిసి వచ్చారనే ఆనందమే లేకుండా పోయింది ఆయనకు క్షణక్షణం. వాళ్లు ఫోన్లు చేస్తున్నారనే దిగులుతోనూ, బిల్లు ఎంత వస్తుందో అనే భయంతోనూ కాలం గడిపేశాడు. పక్కింటి రామనాథంగారికి 10 ఏళ్లబట్టి ఫోను ఉన్నది. ఆయన్ను చిన్నగా కదిలించాడు చక్రధరం. మొన్న మా పిల్లలు వచ్చి వెళ్లినప్పుడు ఫోనును ఎక్కువగా వాడినట్లు అనుమానం. వాడితే వాడారులేని పిచ్చి సన్నాసులు. కాని నేను బిల్లు కట్టేటందుకు డబ్బు రెడీ చేసుకోవాలిగదా. నా ఆఖరి జీతంతో నా సహధర్మచారినికి కంచిపట్టు చీర కొనాలని నా కోరిక. గ్రాట్యుటీ, PF వచ్చేటప్పటికి టైం పట్టేలా ఉన్నది. అందుకనే అసలు ఎంత బిల్లు వస్తుందో ఎలా తెలుసుకోవాలి అన్నాడు గుంభనగా. దాందే ఉన్నది. 15 రోజులకొకసారి బిల్లు కావాలన్నా డిపార్టుమెంటు ఇస్తుదిగదా. స్వప్నలోక్ కాంప్లెక్స్కు వెళ్లి అడగండి. అదెక్కడా? సికింద్రాబాద్. ఎవర్నడిగినా చెబుతారు,
మరునాడు లేవగానే ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. స్నానం చేస్తూనే పూజ చేసుకుని బయల్దేరాడు. దురదృష్టలో అదృష్ట అన్నట్లుగా ఆయన ఆఫీసు మెట్లెక్కుతుండగానే శిష్యుడొకడు కనబడి, నమస్కారం మాస్టారూపై అన్నాడు. చక్రధరం ఎవరా అన్నట్లుగా చూశాడు. నేనండి, కీర్తికుమారిని, 93 బ్యాచ్. నువ్వటోయ్ అన్నాడు గుర్తుకు తెచ్చుకుంటూ. ఏమిటి మాస్టారు, ఇటొచ్చారు? కాస్త ఎన్డీడీలు ఈ మధ్య ఎక్కువైనాయి. బిల్లెంతయిందో కనుక్కుందామని. డబ్బు చూసుకోవాలి గదా. మీ ఫోను నంబరు చెప్పి మీరిక్కడ కూర్చోండి మాస్టారు. ఒక్క పావుగంటలో బిల్లు తెచ్చిస్తాను అన్నట్లుగానే అతడు పావుగంటలో బిల్లుతో సహా వచ్చాడు. ఎంతైందయ్యా అన్నాడు అతడిని చూస్తూనే హడావుడిగా లేస్తూ. 26,000 అదేమిటి, 3 రోజుల్లోనే 96 ఎస్టీడీలు ఉన్నాయి అన్నాడు అతడు ఆశ్చర్యంగా. ఇంట్లో ఫంక్షన్ ఏమైనా జరిగిందా సార్? చక్రధరానికి కళ్ళు తిరిగినంత పనైంది. నోట మాట పెగల్లేదు. 26,000? నా బోదయింది, నా సార్థమైంది అనుకున్నాడు కసిగా మనస్సులోనే. ఏడ్వలేక నవ్వుతూ, మొన్న మా పిల్లలు వచ్చారులే, నేను రిటైరవుతుంటేను. అవును, ఏమైనా తగ్గించేటందుకు వీలుంటుందంటావా అన్నాడు చిన్నగా రహస్యం అడుగుతున్నట్లుగా. అంటే ఇన్స్టాల్మెంట్స్లో కట్టేటట్లుగా. మళ్ళీ అతడేమైనా అనుకుంటాడేమో నన్నట్లుగా నసిగాడు. అదేం లాభం లేదండి, అంతా కంప్యూటరైజ్ రికార్డ్ అయిపోతుంది. ఎలాంటి అడ్జస్టుమెంట్లు వెనకాముందులు చేయటం కదరదు. నేను రిటైరయ్యాను. ఇంకెందుకయ్యా ఈ ఫోను నాకు? తీయించేస్తావా? నా వల్ల కాదు ఇంతింత బిల్లులు కట్టటం అన్నాడు దిగులుగా. అతగాడికి ఈయన బాధ అర్థమైపోయింది. పిల్లల్ని కంట్రోల్ చేయలేడు. అందుకే ఓ పని చేయాల్సింది మాస్టారు. ఎస్టీడీ లాక్ చేయలేకపోయారా అన్నాడు. ఆయన నిర్లిప్తంగా నవ్వాడు. మా పిల్లలు దాంట్లో ఆఖండులు, నిమిషాలలో తీయించగలరు అన్నాడు కసిగా. ఆయనకు 26,000 బిల్లును చూస్తుంటే కళ్లమ్మట నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. నాకొద్దయ్యా, నాకొద్దు. ఈ ఫోను వద్దు, దానికి తాళాలు వద్దు. పూర్తిగా పీకించేసే, నీకు పుణ్యముంటుంది. కీర్తికుమార్ ఆయన్ను కూర్చోమని తను కూర్చున్నాడు పక్కన. అదికాదు మాస్టారు, ఈ రోజుల్లో ఫోను ఎంతో అవసరం. అందున పిల్లలు దూరంగా ఉంటే మరీను. నేను చెప్పినట్లు చేయండి. ఎన్డీడీ తీయించేయండి. పిల్లలు ఎప్పుడైనా వచ్చినా బయటకు వెళ్లి డబ్బులిచ్చి చేసుకుంటారు. వాళ్లు ఉన్న చోట నుండి మీకు చేయాలనుకుంటారా? ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా చేయవచ్చు. లోకల్ కాల్స్ ఎన్ని చేసినా అంత బిల్లు రాదు అన్నాడు. చక్రధరం అతడి మాటలను అర్థం చేసుకుంటున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. ఉదయం 11 గంటలయింది. వెంకటేశ్వరస్వామి గుడి ఆవరణంతా జనం, వీడియో కెమెరాలు, ఫోటోగ్రాఫర్లు. పోలీసు కమిషనర్ వినయమూర్తి కారు దిగాడు. అప్పటికే అక్కడ 25 మంది దాకా పోలీసులున్నారు ఆయన రాక కోసం ఎదురుచూస్తూ. జయంత్ ఎదురువచ్చాడు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ. అదేమిటోయ్ పెళ్లికొడుకు, పీటల మీద కూర్చోవలసినవాడివి బయట తిరుగుతున్నావేమిటి? మీరు రాకుండా నా పెళ్లెలా జరుగుతుంది సార్? మాటిచ్చి రాకుండా ఉంటానా? ఇంతకీ మా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగిన ఆ పెళ్లి కూతురేదా? ఈ ఒక్కసారి చూడని. మేమిస్తామన్న ₹1,00,000 ఎవ్వరికీ దక్కకుండా చేసిందిగదా. లోపల ఇప్పుడే మేకప్ చేసుకుని గౌరీ పూజలో కూర్చున్నది సార్. మేకప్ లేకుండా పూజలో కూర్చోవటానికి వీల్లేదా? లేక మరో మారువేషమా? నన్ను రక్షించండి ప్లీజ్. ఆయన జయంత్ ₹2 ఒకేసారి నవ్వారు ఆ మాటలకు. జయచంద్ర, సృజన వచ్చారు అక్కడకు. ఇదిగో వీరే సార్. సృజన డిపార్ట్మెంటల్ స్టోర్ సూపర్వైజర్ జయచంద్ర, వారి భార్య సృజన. అవంతిని భద్రంగా ఇన్నాళ్లు కాపాడింది వీళ్లే. ఆగు, ఆగు. ఎక్కడో ఆ స్టోర్స్ పేరు విన్నాను. అవును, మా ఆవిడ ఎప్పుడూ జపిస్తూ సరుకులు తెప్పించేది మీ స్టోర్స్ నుంచే కదూ. గుడ్. జయచంద్ర, సృజనలు ఆయనకు నమస్కరించారు. మార్తాడరావు, భుజంగం, విరాటమూర్తి వచ్చారు. భుజంగాన్ని, విరాటమూర్తిని గుర్తించి పలకరించాడు వినయమూర్తి. ఇప్పుడే అందిన వార్త సార్ అన్నాడు భుజంగం వినయమూర్తితో. చెప్పండి. ఇదిగో, వీరు రవి తండ్రి మార్తాడరావు గారు. వీరికి రూలింగ్ పార్టీవారు రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో నిలబడేటందుకు టిక్కెట్టు ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. ఎక్కడ నుంచి అనేదే తెలియాలి. వెరీ నైస్. కంగ్రాచ్యులేషన్స్. ఆయన చేయి జాపి మార్తాడరావు చేయి అందుకున్నాడు. అందరూ షామియానా క్రింద వేసిన కుర్చీలలో కూర్చున్నారు. మంటపంలో అప్పటికే అవంతి బావ అక్క కూర్చుని ఉన్నారు పెళ్లి కొడుకు కాళ్లు కడిగి కన్యాదానం చేసేటందుకు. ఎవరికీ పరిచయం లేని జయంత్ తల్లిదండ్రులు లోపల అవంతి దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ల దగ్గరే అతడి బాబాయి, పిన్ని కూడా కూర్చున్నారు. భుజంగం, విరాటమూర్తి పక్కపక్కన కూర్నున్నారు. వారి నడుమ మార్తాడరావు. ఎప్పుడు రిలీవ్ చేస్తున్నావు జయంతను అడిగాడు భుజంగం విరాటమూర్తిని. తప్పదా? మన అగ్రిమెంటు దగ్గరకు రావాలని, అదే కదా. కేసు పూర్తయిం తరువాత మళ్లీ అతడు ఓ యువతి ఆవేదన శీర్షికతో నా పత్రిక సర్క్యులేషన్ 25,000 పెరిగింది. అతడిని పంపటం నాకిష్టం లేదు అన్నాడు నవ్వి విరాటమూర్తి.
అతడికి చెప్పానంటే 50,000 సర్క్యులేషన్ తగ్గించమన్నా 2 రోజుల్లో తగ్గించేస్తాడు తెలుసా? పెద్దగా నవ్వాడు భుజంగం. నాయనా, నీ మనిషిని నువ్వే తీసుకో. నా పేపర్ను మాత్రం ముంచబోకు అన్నాడు విరాటమూర్తి పెద్దగా నవ్వుతూ. మాతాడరావు అయోమయంగా మిత్రుడు భుజంగం ముఖంలోకి చూశాడు. అంటే నిజంగా నువ్వు అతడిని ఉద్యోగంలో నుంచి తీసివేయలేదా? అన్నాడు. నీ అంత తొందరపాటు నాకుంటే ముందు చూపు ఇన్నాళ్లు నడిచేదే కాదు. అరేయ్ మాతాడా, నీ పోరు పడలేక అతడిని తీసేసినట్లుగా నాటకమాడాను. అఫ్కోర్స్ జయంత్కు ఆ విషయం తెలియదనుకో. అయితే మా గురువుగారైన విరాటమూర్తిగారి ఆశీస్సులున్నాయి నేను చేసిన పనికి. ఆయన పిలిచి ఉద్యోగమిచ్చింది అందుకే. రవి వచ్చాడు హడావుడిగా. అతడితోపాటే కృష్ణ, శరత్, సుధా, జయంతి కూడా ఉన్నారు. ఏవైంది? అన్నాడు ఆత్రంగా మాతాడరావు. డెలివరీ ఇచ్చారు. ఏవిటి? అన్నట్లుగా చూశాడు మాతాడరావు వైపుకు తిరిగి భుజంగం. నువ్వేనా రహస్యపు పనులు చేసేదాయి? నేను చేశానులేవోయ్ అన్నాడు నవ్వి. ఏం చేశావేమిటి? అంత గొప్ప పని? చేసిన తప్పుకు ఫైన్ కడదామని ప్రయత్నం. గుడ్. మంచిదే. చాలా మంచి పని. మారుతి కారు కొత్తది తెప్పించావు జయంత్కు ప్రెజెంటేషన్గా. ఒక్కటి గుర్తుచుకో, పేపరు వాళ్లతో ఎప్పుడూ పెట్టుకోబోకు. వాళ్లకు తెలియంది ఉండదు అన్నాడు నవ్వి. మాతాడరావు బిత్తరపోయాడు మిత్రుడి మాటలకు. నీకెలా తెలుసు? రవికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదే. ఇదుగో ఇప్పుడు వాడితో వచ్చారే వాడి మిత్రులు, వాళ్లకు తెలిసి ఉండవచ్చు. నువ్వు ఎక్కడికీ కదలకుండా ఇక్కడే కూర్చుంటివి కదా. నీకెలా తెలిసింది? నిజం చెప్పమంటావా? అబద్ధ చెప్పమంటావా? నిజమే చెప్పు. మీ వంటమనిషి చెప్పాడు. కళ్ళు మూసి తెరుస్తూ విచిత్రంగా అతడినే చూస్తూ, ఆ అబద్ధమేమిటో కూడా చెప్పు అన్నాడు. అరగంట క్రితం రవి ఫోను చేసి నన్ను అడిగాడు. కారు తీసుకుందామనుకుంటున్నాం జయంత్కు, ఏది తీసుకోమంటారు అని. మరోసారి నవ్వుల వెల్లువ సముద్ర తరంగాలా వాళ్ల నడుమ ఉవ్వెత్తున లేచింది. అప్పుడే జయచంద్ర దగ్గర పనిచేస్తూ ఉన్న కాషియర్ రాఘవ లోపలకు వచ్చాడు కొత్త స్కూటీని తీసుకుని. దాన్ని జయచంద్ర అవంతికి బహుమతిగా కొన్నాడు. అవంతి వెనకాల మండపంలో కూర్చున్న సృజన లేచి వచ్చి దాన్ని చూసి బాగుందని మెచ్చుకున్నది కళ్లతోనే, భర్త ముఖంలోకి చూస్తూ. తరువాత గంటకు భోజనాలైనాయి. వినయమూర్తి వెళ్లబోతూ పక్కన నిల్చున్న జయంత్తో, అనూరాధను ఆమె కోరికపై రాజమండ్రి పంపుతున్నారు అన్నాడు. అదేం? హైదరాబాద్లో ఉండటానికి ఆమె అయిష్టత చూపింది. విజిటర్స్ రావటం, సానుభూతి చూపటంలాంటి వాటిని భరించలేనంది. అందుకే ఎవరికీ తెలియని రాజమండ్రిలోనే శిక్షాకాలాన్ని గడపటానికి నిర్ణయించుకున్నది. ఆయన మాటలు అక్కడ ఉన్న రవి, కృష్ణ, వాళ్ల మిత్రులు విన్నారు. తమతో ఎంతో చలాకీగా తిరిగా ఈ ప్రతిదానిలోనూ తానున్నానంటూ ముందుండే ఆమె జీవితం అలా అయినందుకు. అది ఆమె స్వయంకృతమే అవ్వవచ్చు, అయినా చాలా బాధ కలిగించింది. కొన్ని నిమిషాల వరకు ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. తీలు మధ్యాహ్నం 3 గంటలయింది. ఊళ్ళో వాళ్లంతా వెళ్లిపోయారు. దగ్గర బంధువులు, మిత్రులు మిగిలారు. జయంత్, అవంతి, రవి, అతడి మిత్రులు త్రాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కృష్ణ జయంత్ను అడిగాడు. మీరు అసలు అనూరాధను అనుమానించటానికి కారణమేమిటి? నేను మిమ్మల్ని కూడా ముందు అనుమానించాను అన్నాడు నవ్వి. మీకు గుర్తున్నదా? రత్న హత్య జరిగిన రోజున రవితో నన్ను మాట్లాడనీయలేదు మీరు. ప్రతిక్షణం అడ్డు తగిలారు. అప్పుడు మీ ప్రవర్తన నాకు చాలా వింతగా తోచింది. కృష్ణ ఆనాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ, హృదయానికి హృదయంలా ప్రేమించిన రత్నను కోల్పోయిన రవి పిచ్చివాడయ్యాడని నాకు తెలుసు. అతడు ఏం కాని మాటలు మాట్లాడతాడోనని నేను భయపడ్డాను. అందున అక్కడ పోలీసులున్నారు అన్నాడు. అందుకే మీతో మాట్లాడనీయలేదు. తరువాత నా అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాననుకోండి అన్నాడు జయంత్. అనూరాధను అనుమానించటానికి కారణం? ఒక్క క్షణమాగాడు, కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నట్లుగా. శరత్, జయంతి, సుధలు కూడా అతడివంక కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు, అతడేం చెబుతాడా అన్నట్లుగా. ఆమె 2 రోజులకుసారి మా బాబాయ్ గారింటికి వచ్చి, మీకు శత్రువులెవరైనా మా ఉన్నారా? మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా అంటూ ఆరాలు తీయటం మొదలుపెట్టింది. ఈ విషయంలో ఆమె ఎందుకు ఉత్సుకత చూపిస్తున్నదో అర్థం కాలేదు. నేను రత్న స్నేహితురాళ్లను కొందరిని కలిశాను. రత్నకు, అనూరాధకు అంత గొప్ప స్నేహమున్నట్లుగా వాళ్లేం చెప్పలేదు. అందున రత్న చనిపోయిన రోజున ఆమె చేసినంత హడావుడి మరెవరూ చేయలేదు. ఆమె అతిగా ప్రవర్తించటంతో భుజాలు తడుముకుంటున్నదా అనే అనుమానం నాకు కలిగింది. ప్రొసెషన్ తీయటం, మాటమాటికి జైల్లో రవిని కలవటం, అతడిమీద సానుభూతిని ఎక్కువగా చూపటం, ఇవి నా అనుమానానికి బలాన్ని చేకూర్చినాయి. ఆ రోజు రవి పడకగదిలో అనూరాధ వికృత చేష్టలు చూడలేక అతడు కళ్ళు మూసుకుంటే, తలుపు దగ్గర ఆరెంజ్ జ్యూస్ గ్లాసులతో నోరు తెరుచుకుని చూస్తూ నిలబడిన వంటమనిషి నాకందించిన సమాచారంతో అతి ముఖ్యమైన క్లూ దొరికింది. ఆరా తీస్తే రవి బయటపడ్డాడు. ఆపైన ఆమె బ్యాంకు నుండి డ్రా చేసిన 50,000 ఆమె నేరాన్ని పూర్తిగా బట్ట బయలు చేసింది. ఇక పోలీసు కస్టడీలో సుధాకర్ ఉండనే ఉన్నాడు. పోలీసులకు తీగే దొరకకూడదు, దొరికిందో డొంకంతా కదిలించటంలో వారిని మించిన దిట్టలు మరొకరు ఉండరు. ఆపైన వినయమూర్తిగారు బయటనుంచి సాయం చేస్తే
మమ్మల్ని అర్థం చేసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా గొప్పగా కోర్టులో అనురాధను కార్నర్ చేసిన నేరాన్ని అంగీకరించేలా చేశారు. ఆ సాయంత్రం రవి జయంత్తో అన్నాడు, మీ బాబాయి పిన్ని ప్రయాణపు టిక్కెట్లను కాన్సిల్ చేయిస్తున్నాను. అదేం? రత్నలేని లోపాన్ని నేను వాళ్లకు తీర్చలేనుగాని ఆమె ఉండి ఉంటే నేను ఆ కుటుంబంతో ఎంతగా కలిసిపోయి ఉండేవాడినో ఇప్పుడు అంత అనుబంధంతోనూ ఉండాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్లు ఈ పరిసరాలకు దూరంగా సర్వం మరచి తిరగాలనుకుంటున్నాను. అందుకనే నా కారులో వాళ్లను తీసుకుని వాళ్లనుకున్న ఆ 4 ప్రదేశాలు నేను తిరిగి వస్తాను. వాళ్లకు దగ్గరుండి అన్నీ చూపించి జాగ్రత్తగా తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది. వాళ్ల మనశ్శాంతికి ఈ చిన్న పనినైనా నన్ను చేయనీయండి అన్నాడు తడిసిన కంఠంతో రవి మనస్సంతా రత్నలేదనే వేదనతో నింపుకొని. సమాప్త. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.